రష్మిత వ్లాగ్స్. సో ముందు వీడియోలో మా యూరోప్ ట్రావెల్ గురించి అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో మేము అబుదాబి టు ప్యారిస్ ఎలా ట్రావెల్ చేసాము అండ్ ఎంత టైం పట్టింది, ప్యారిస్లో డే 1 ఎలా జరిగింది అండ్ హోటల్ టు ప్యారిస్లో ఇమిగ్రేషన్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ మేమైతే ఇక్కడ అబుదాబి టు ప్యారిస్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఆల్మోస్ట్ మాకైతే 6 to 7 hours అలా పట్టిందనమాట. సో ఇక్కడైతే ప్యారిస్లో రీచ్ అయిపోయాము. అండ్ దెన్ రీచ్ అవ్వగానే ఇమిగ్రేషన్ ఉంటుంది కదా. సో ఇమిగ్రేషన్కి అయితే ఆల్మోస్ట్ 2 hours అలా టైం పట్టింది. దెన్ ఇంకా ఇమిగ్రేషన్కి అయితే లైన్లో నిల్చొని వేరే కంట్రీ వాళ్ళకి వేరే లైన్, వాళ్ళ ఓన్ కంట్రీ వాళ్ళకి వేరే లైన్ అలా ఉంటుంది కదా, వాళ్ళదైతే ఈజీగా అయిపోయింది. ఇంకా మాకైతే ఆల్మోస్ట్ 2 hours అలా టైం పట్టింది అనమాట. సో ఇంకా ఇమిగ్రేషన్లో చాలా క్వశ్చన్సే అడిగారు. అంటే జనరల్గా ఎక్కడ స్టే చేస్తున్నారు, మీరు ఏ కంట్రీ నుంచి, అండ్ దెన్ మీ అమౌంట్కి స్పాన్సర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. అండ్ దెన్ ఇంకా ఒక కవర్ లెటర్ అని ఉంటుందన్నమాట. దాంట్లో ఏమైతే మనం మెన్షన్ చేస్తామన్నమాట మన దగ్గర అమౌంట్ ఎంత ఉంది, అండ్ దెన్ వాళ్ళకి ఎప్పుడు మనీ వాళ్ళ కంట్రీ నుంచి రిటర్న్ అయిపోతాము అని చెప్పేసి. సో ఆ లెటర్ అడిగారనమాట. సో ఇంకా మన బయోమెట్రిక్ అలా కూడా తీసుకున్నారు. సో ఇమిగ్రేషన్ అదంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. అండ్ ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది అసలు. ఫస్ట్ అయితే మాకు ఇమిగ్రేషన్ అయిపోయి బయటికి రావడానికి 2 hours పట్టిందంటే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది తెలుసా? ఆల్మోస్ట్ దీనికి 20-25 minutes టైం పట్టిందనమాట. సో వీళ్ళ కంట్రీలో ఆ ఎయిర్పోర్ట్లో ఎంత పెద్దగా ఉందంటే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయాలన్నమాట విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్. సో దానికోసం అయితే ఒక ట్రామ్ ఉందన్నమాట. సో అలా ట్రామ్లో ఒక 5 minutes అలా ట్రావెల్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట వేరే గేట్ దగ్గరికి. సో అక్కడైతే మనం బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి బ్యాగేజ్ కలెక్షన్కి కూడా చాలా లైన్ ఉండే. సో ఇంకా మన బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ మాకైతే ఇద్దరమే కానీ 3 suitcases అయ్యాయన్నమాట. సో బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకొని ఇంకా మా డ్రైవర్కి కాల్ చేసామన్నమాట. సో మేమైతే ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం కదా. సో వాళ్ళైతే మాకు ఆన్ ది స్పాట్ అక్కడ డ్రైవర్ని అయితే అరేంజ్ చేశారనమాట. సో మీ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ రూమ్ వరకు డ్రాప్ చేయడానికి అలా అని చెప్పేసి. సో ఇంకా వెంటనే డ్రైవర్కి కాల్ చేసేసి ఇంకా మేము ఎక్కడైతే లొకేషన్ ఉన్నామో తనకు చెప్పాము. అండ్ ఇక్కడ మాకు ఇచ్చిన హోటల్ అయితే ఒక 4-star హోటల్ అయితే అంటే ఓకే బాగానే ఉంది. సో ముందు మేము వెళ్ళిన హోటల్స్తోని కంపేర్ చేస్తే ఇదైతే ఓకే అనమాట. సో ఓకే గుడ్ డీసెంట్గా అలా ఉండే అనమాట. సో హోటల్ అయితే జస్ట్ ఒక 10 minutes డిస్టెన్స్లో అలా ఉండే అనమాట హోటల్ అండ్ ఎయిర్పోర్ట్ నుంచి.
బయటికి రాగానే వెదర్ అయితే అసలు ఎంత చల్లగా ఉంది అంటే ఆ రోజు ఆల్మోస్ట్ 8 డిగ్రీస్ అలా ఉండే అనమాట. చాలా చల్లగా ఉంది. అండ్ ఇక వెంటనే జాకెట్స్ కూడా ఏసేసుకున్నామనమాట. అండ్ ఇక్కడ తెలుసా మనకి జస్ట్ ఎయిర్‌పోర్ట్ పికప్స్‌కి, ఎయిర్‌పోర్ట్ డ్రాప్స్‌కి వాటికి కూడా వీళ్ళైతే మర్సిడీస్, బెంజ్ అలాంటి కార్సే యూజ్ చేస్తున్నారు. నార్మల్ కార్స్ అయితే నేను ఎక్కడ చూడలే అసలు ఎయిర్‌పోర్ట్‌లో. భలే ఉంది. అండ్ ఇక్కడైతే ఇంకా మన హోటల్‌కైతే రీచ్ అయిపోయామనమాట. సో, హోటల్‌కి రీచ్ అయిపోయాగానే పెద్ద ట్విస్ట్ ఏంటంటే మా చెక్ ఇన్ టైమ్ వచ్చేసి 3:00 అలా ఇచ్చారనమాట. సో, మేము హోటల్‌కి రీచ్ అయిపోయింది మార్నింగ్ ఆల్మోస్ట్ 9:30, 10 అలానే. సో, 10:00 వరకు రీచ్ అయిపోయాము. సో, ఇంకా వాళ్ళేమన్నారంటే రూమ్స్ ఇప్పుడైతే అవైలబుల్ లేవు. సో, మీరు 2:00, 3:00 వరకి అలా వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారనమాట. డిస్కస్ చేసాము. అండ్ ఇంకా మా ట్రావెల్ ఏజెంట్‌కి వాళ్ళకి కాల్ చేసి ఇంకా చేసాం గానీ అసలు ఏం యూజ్ లేకుండే. కంపల్సరీ మనం 2:00, 3:00 వరకి వెయిట్ చేయాల్సిందని చెప్పారు. సో, ఇంకా చేయాల్సింది ఏం లేక ఆ రోజు ఇంకా మార్నింగ్ అసలు ఫుల్ టయర్డ్ అయిపోయున్నాము. ఫ్రెష్ అవ్వలేదు. ఇంకా ఫుల్ బ్రేక్‌ఫాస్ట్ టైం గూడా. సో, ఇంకా ఆకలేస్తుండే అనమాట. సో, బేసిక్‌గా నా దగ్గర ఇంకా ఇన్‌స్టంట్ ఫుడ్ అలా ఉండే అనమాట. సో, ఇంకా అలా వేరే ఆప్షన్ లేక ఇన్‌స్టంట్ ఫుడ్ అయితే తినేసాము. ఉప్మా అలా ఉండే అనమాట. సో, తినేసి నెక్స్ట్ ఏంటి సో, మనకి 3 వరకి రూమ్ అవైలబుల్ లేదు కాబట్టి సో, ఇంకా కంపల్సరీ టైమ్ పాస్ చేయాలి. ఎక్కడికైనా వెళ్దాము దగ్గరున్న ప్లేసెస్‌కి అనేసి అనుకున్నామనమాట. సో, ఇంకా ఆ హోటల్‌కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏంటి అనేసి కనుక్కొని ఇంకా మేమైతే వెళ్తున్నామనమాట. సో, మాతో పాటు వేరే కపుల్ కూడా ఉండే. సో, దే ఆర్ ఫ్రమ్ ఉదయ్‌పూర్ అనమాట. సో, వాళ్ళు, మేము కలిసి ఇంకా ఎలా ట్రావెల్ చేయాలి, అక్కడ నుంచి ఏ ప్లేస్ దగ్గరుంది అని చూసిస్తే ఒక 10 మినిట్స్‌లోనే ఒక మాల్ ఉండే అనమాట. సో, జస్ట్ ఆ 10 మినిట్స్‌కి మేము క్యాబ్ బుక్ చేసుకుందాము అని చెప్పేసి ఊబర్‌లో చూస్తే ఆల్మోస్ట్ €80 కనిపించిందనమాట. ఆల్మోస్ట్ €80 అంటే 6,000-7,000 పడుతుంది. వామ్మో! అంత కాస్ట్‌లీయా అని చెప్పేసి ఇంకా వేరే అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏంటి అని చూసి కనుక్కున్నాము. సో, యూరోప్‌లో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బెటర్ ఏంటంటే సిటీ బసెస్ లానే అక్కడ కూడా ఉన్నాయి. సిటీ బసెస్ లేదంటే ఈజీగా మన మెట్రో లాగా వాళ్ళకి ఇక్కడ ట్రామ్ అనేసి ఉందనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన మెట్రో లాగానే. అది కనుక్కున్నామనమాట. అండ్ ఇంకా మా హోటల్ నుంచి ట్రామ్‌కి ఆర్ బస్ స్టేషన్‌కి అలా జస్ట్ ఒక 5 మినిట్స్ వాకబులే ఉండే అనమాట. వెదర్ అయితే చాలా చల్లగుండే. 8 డిగ్రీస్ ఇమాజిన్ ఫుల్ కోల్డ్ ఉండే ఇంకా. సో, ట్రామ్ దగ్గరికైతే వెళ్ళాము. సో, ఇంకా చూసామనమాట ఏ ప్లేస్ దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి. సో, ఇంకా బస్‌లో అయితే ట్రావెల్ చేశాము ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ ప్యారిస్‌లో. సో, ఇంకా బస్ ఎక్కేసి ఒక మాల్‌కి వెళ్ళామనమాట. దగ్గరలోనే ఉంది. సో, అదైతే ఇప్పుడు నేను చూపిస్తాను. సో, ఇప్పుడు మేము మాల్‌కి వెళ్ళే రూట్ అయితే ఆల్మోస్ట్ నాకు రెసిడెన్షియల్ ఏరియా లాగా అనిపించిందనమాట. సో, చాలా బిల్డింగ్సే ఉన్నాయి. అండ్ వీళ్ళ కంట్రీలోనైతే ప్లేసెస్ ఎంత నీట్‌గా ఉన్నాయో అసలు చాలా నీట్‌గా ఉన్నాయి. అండ్ దెన్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ దెన్ చాలా నీట్‌గా బావుంది.
అండ్ ఇంకా బస్‌లో వెళ్తుంటే మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కదా! సో, అక్కడైతే బేసిక్‌గా వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదనమాట. సో, ఏదైనా మోస్ట్‌లీ ఫ్రెండ్స్‌లోనే డిపెండెన్సీ అనమాట. సో, మేమేం చేసామంటే వాళ్ళకి ఏదైనా అడగాలి అంటే ఇంకా మన గూగుల్‌లో ట్రాన్స్‌లేటర్ ఉంటుంది కదా! సో, ఇంగ్లీష్ టు ఫ్రెంచ్ ట్రాన్స్‌లేటర్ అలా పెట్టేసుకొని వాళ్ళనైతే కనుక్కున్నామనమాట. ఈ ప్లేస్‌కి ఎలా వెళ్ళాలి అనేసి. సో, ఇంకా అలా మేమైతే మాల్‌కి రీచ్ అయిపోయామనమాట. సో, ఇక్కడైతే మాల్ యాజ్ ఇట్ ఈస్ మన హైదరాబాద్‌లో ఎలా ఉంటుందో మాల్స్ అలానే ఉంది. సో, ఇంకా మాల్‌లోకైతే ఎంటర్ అయిపోయి సో, ఏమైనా మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసామనమాట. సో, కొంచెం షాపింగ్ ఏమైనా చేయొచ్చు అని చూసాము. కానీ మాల్ కాబట్టి కొంచెం కాస్ట్లీ అనే అనిపించింది. సో, ఇంకా లోపల చూసామనమాట. అంటే మన ఫుడ్ ఏమైనా అవైలబుల్ ఉంటుందా అని చెప్పేసి. సో, ఇంకా మనం వెజిటేరియన్స్ కాబట్టి అస్సలు చాలా 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 తక్కువ ఆప్షన్స్ ఉండేయి అక్కడ మాకు. సో, నేనైతే బెటర్ ఇంకా ఇన్‌స్టంట్ ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకొనొచ్చి చాలా బెటర్ అనిపించింది నాకు ఇక్కడ చూసిన తర్వాత. అండ్ ఇక్కడ మెక్‌డొనాల్డ్స్ కూడా ఉందనమాట. సో, దాంట్లో అయినా ఏదన్నా ఉంటుందా అని చూసాము. సో, ఏం లేకుండే వెజ్ నగ్గెట్స్ అలా ఉంటాయి కదా! సో, అవైతే తిందామని ట్రై చేసాము ఇంకా. ఓకే. ఓకే. టేస్ట్ అయితే మాకు అంతలా నచ్చలేదు. సో, ఇంకా అలానే మాల్స్‌లో కొన్ని వాచెస్ అలానే ఇలా మన జాకెట్స్ అలా ఉంటాయి కదా! అన్నీ చూసాము. కానీ అయితే మాకు అన్నీ కొంచెం కాస్ట్లీ అనే అనిపించింది. సో, ఇంకా ఏది పర్చేస్ చేయకుండా జస్ట్ మాల్‌లో అలా టైమ్ పాస్ చేసేసి ఎందుకంటే మేము ఇంకా రూమ్ కూడా అవైలబుల్ లేదు కాబట్టి సో, మాకు ఇంకొక ఆప్షన్ లేదు. సో, మాల్‌లో కొంచెం సేపు ఒక 1, 2 అవర్స్ అలా టైమ్ స్పెండ్ చేసేసి కొంచెం ఫుడ్ అలా తినేసి ఇంకా చూస్తున్నాము. ఎప్పుడు రిటర్న్ అవుదాము. ఇంకా దగ్గర ప్లేసెస్ అయితే ఏమైనా ఉన్నాయా అని చెప్పి కనుక్కుంటున్నాము. సో, దగ్గరలో అయితే ఏం లేకుండే. ఎందుకంటే మా హోటల్ వచ్చేసి ఎయిర్‌పోర్ట్‌కి జస్ట్ 10 మినిట్స్ అంటే సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉందనమాట హోటల్. అండ్ దెన్ అక్కడ ఉన్న ప్లేసెస్‌లో జస్ట్ మాల్ మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ఓన్లీ ఆ మాల్ మాత్రమే మాకు ఆ రోజు టైమ్ పాస్ చేయడానికి. సో, ఇంకా కుదిరిందలా. సో, ఇంకా ఇక్కడ సూపర్ మార్కెట్ లాగా గూడా ఉండే అనమాట. సో, దాంట్లోకెళ్తే నాకైతే ఆల్మోస్ట్ అన్నీ మన బ్రాండ్సే కనిపిచ్చాయి. మన కోల్‌గేట్, డవ్ అలానే నివ్యా ఇలాంటి బ్రాండ్స్ ఉంటాయి గదా! సో, నేను ఇదంతా చూసాననమాట. ఆల్మోస్ట్ మన బ్రాండ్సే కదా! సో, ఇవే అక్కడికి గూడా యూజ్ చేస్తున్నారు. సో, భలే అనిపించింది. సో, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు అని అనిపించిందనమాట. సో, అక్కడైనా, ఇక్కడైనా సేమ్ బ్రాండ్స్. ఇక్కడ చూసారు కదా! ఓరల్ బీ ఇలా అనమాట. సో, ఇక్కడైతే మేము వాటర్ బాటిల్స్ కోసం చూస్తున్నామనమాట. ఎందుకంటే ఇక్కడ వాటర్ చాలా కాస్ట్లీ ఉంది. సో, హోటల్‌లో మేము రీచ్ అవ్వగానే జస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే మాకు 3 యూరోస్ పడిందనమాట. సో, మనం ఫస్ట్ టైమ్ ఏదైనా కూడా యూరోస్ టు రూపీస్ అలా కన్వర్ట్ చేస్తే చూస్తాం కదా! సో, ఆల్మోస్ట్ 250-300 అనమాట. సో, ఇక్కడైతే బాటిల్స్ పర్చేస్ చేద్దాము అని చెప్పేసి ఇంకా చూస్తున్నామనమాట. సో, ఈ మాల్‌లో అయితే జస్ట్ 2 యూరోస్‌కి ఆర్ 3 యూరోస్‌కి 6 బాటిల్స్ అనమాట. 500 ఎంఎల్ 6 బాటిల్స్ అలా ఉండే. సో, ఇంకా కొంచెం రీజనబులే కదా! అక్కడికన్నా బెటర్ అని చెప్పేసి ఇంకా బాటిల్స్ కొన్ని చాక్లెట్స్ అండ్ ఇంకా మనకి డీమార్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ. సో, అక్కడ కూడా కొన్ని మాల్స్‌లో సూపర్ మార్కెట్స్ అలానే ఉండే. భలే అనిపించింది. నాకైతే మన ఊర్లో బస్ స్టాండ్ ఎలా ఉంటుంది అంటే బస్ డిపో అలా ఉంటుంది కదా! అలానే ఉంది. సో, భలే అనిపించింది. అండ్ ఇంకా ఫైనల్లీ హోటల్‌కి అయితే రీచ్ అయిపోయామనమాట. ఇది హలో ఎవ్రీవన్. సో, ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ వెయిట్ మాకైతే రూమ్ అలొకేట్ చేస్తారనమాట. సో, లోపలికి వచ్చేసండి. ఇక్కడైతే కమోడ్ ఇచ్చేసారు. సో, ఇప్పుడే మా బ్యాగేజ్ అంతా కూడా లోపల పెట్టేసాము. సో, మనం యూస్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది అనేసి ముందే ఒక్కసారి రూమ్ టూర్ చేసేసుకున్నామని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్, ఇది కూడా బాగుంది అనమాట. సో, అటు చిన్న బెడ్ విత్ క్యూట్ లిటిల్
టీవీ హియర్ అండ్ దెన్ చిన్న టేబుల్. ఎస్, అండ్ దిస్ ఇస్ ది వ్యూ. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ ఒక చిన్న కెటిల్ అండ్ దెన్ కాఫీకి మనకి షుగర్, కాఫీ పౌడర్ అలా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ప్లేస్ చేశారనమాట. సో ఒక చిన్న లాకర్ కూడా పెట్టారు, ఏదైనా మన అమౌంట్, పాస్పోర్ట్స్ అలాంటివి పెట్టుకోవడానికి. అండ్ దెన్ మనకి ఐరన్ బాక్స్, అలానే హ్యాంగర్స్ వార్డ్రోబ్లో ఇచ్చారు. సో ఇంకా బేసిక్గా మనం అవన్నీ ఎక్కువ యూస్ చేయం కదా, సో అలా రూమ్ టూర్ అయితే కంప్లీట్ చేసుకొని కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాము. సో ఇంకా నైట్ వరకు మాకైతే డిన్నర్ ఇచ్చేసారు. సో మా ప్యాకేజ్లో ఇండియన్ డిన్నర్ ఉండే అనమాట. సో ఈరోజు మీల్స్లో మాకు చపాతీ, రైస్ అలా ఇచ్చారు. సో కొంచెం డిన్నర్ అలా చేసేసి డే అయితే ఎండ్ చేసాం.